బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. కొద్ది రోజులు శాంతించిన సూర్యుడు మళ్లీ నిప్పులు కక్కుతున్నాడు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా 51 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న నంద్యాల జిల్లా అవుకులో 42.6, వెంకటగిరి, నగరి, పునుగోడులో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మంజం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ వడగాలులు వీచాయి. ఇవాళ కూడా 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈరోజు ఏపీలో ఎండలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా వేసవకాలం ముదరటంతో ఎండల తీవ్రత అనేది కూడా పెరుగుతుంది. దాదాపు మినిమంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు విషయానికి చూసుకున్నట్లయితే దాదాపు 51 మండలాల్లో ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళానికి సంబంధించినటువంటి 12 మండలాలు, అదేవిధంగా విజయనగరంలో 16 మండలాలు, మన్యం జిల్లాకు సంబంధించి 11 మండలాల్లో ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక 30 మండలాల్లో అతి ఎక్కువ వడగాల్పులు, అదేవిధంగా 20 మండలాల్లో సాధారణమైనటువంటి వడగాల్పులు ఈరోజు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితేనే కొన్ని మండలాల్లో బయటికి రావాలి ప్రజలు. అనవసరంగా వడగాల్పులకు, వడదెబ్బకు గురి కావద్దు, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడంతో పాటు తలకు ఖచ్చితంగా క్యాప్ లేదా హెల్మెట్గా ధరించాలి. దీంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా వాటర్ బాటిల్ని క్యారీ చేయాలి. చల్లగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ కాలం ఉండేలా చూడాలి. ముఖ్యంగా గొర్రె కాపర్లు కానీ, పశువుల కాపర్లు కానీ ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వాటిని తీసుకెళ్లొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పశువులకు వడగాల్పులు ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంది కాబట్టి పశువుల విషయంలో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాటికి నీరు అందుబాటులో ఉంచాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు మొత్తం 51 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు అయితే వీచే అవకాశం కనిపిస్తుంది. మరొక 3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వడగాల్పులు కొనసాగితే మరొక పక్క అక్కడక్కడ తేలికపాటి వర్ష జల్లులు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక పక్క వర్షం, ఒక పక్క ఎండలు ఉండటంతో డిహైడ్రేషన్కి కూడా గురవుతారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.